ఉన్న మీనాక్షి నటరాజన్ గారు ఆమె గాంధేయవాదిగా చెరకదిప్పుతూ నూలు వడుకుతున్నట్టుగా వారు గాంధేయవాదిగా నేను అడుగుతా ఉన్నా మీ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న మీరు ఏమైంది మీ గాంధేయవాదం అని చెప్పి నేను వారిని అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ గారు దేశంలో ఎక్కడ పోయినా రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతుంటాడు. ఏం రాహుల్ గాంధీ గారు మీ రాజ్యాంగం ఏమైంది? ప్రజలు స్పష్టంగా కేతన్పల్లిలో 14 కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు, 7 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి మీ రాజ్యాంగం ఏమైంది? ఈ రాష్ట్రంలో పట్టపగలు రాజ్యాంగం కూని అవుతా ఉంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందించరు? చెరకదిప్పుతున్న ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు స్పందించరు? ఓటరు తీర్పును కాదని పోలీస్ లాఠీని నమ్ముకొని ఇలా రాజకీయం నడుపుతా ఉన్నారు. మంత్రి వివేక్ గారు, మీ ప్రజలు మీ ఓటర్లు తీర్పిచ్చారు, దాన్ని మీరు శిరసావహించాలి. ప్రజా తీర్పును కాలరాసే విధంగా పోలీస్ లాఠీని అడ్డం పెట్టుకొని ఈ రాజకీయం చేయడమేంది? ఈ ఎన్నికల ప్రక్రియ జరపడమేంది అని చెప్పి నేను ఈరోజు వారిని ప్రశ్నిస్తా ఉన్నా. అసలు ఎంతమంది పోలీసులు? వేలాది మంది పోలీసులు. జనరల్గా పోలీస్ కవాతు దేనికోసం నిర్వహిస్తూ ఉంటారు? పోలీస్ కవాత్ అనేటువంటిది ప్రజలకు రక్షణ కల్పించడానికి, ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి పోలీస్ కవాత్ నిర్వహిస్తుంటారు. మొన్న జనగాంలో గాని, ఇబ్రాహీంపట్నంలో గాని, ఆమన్గల్లో గాని, కేతన్పల్లిలో గాని పోలీస్ కవాతు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను బెదిరించడానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయడానికి మీరు ఈరోజు పోలీస్ కవాతు నిర్వహిస్తా ఉన్నారు. ఇవాళ అన్ని చోట్ల అదే జరిగింది కదా. ఇబ్రాహీంపట్నంలో మాకు స్పష్టమైన మెజార్టీ వచ్చినా అక్కడ మీరు గొడవ చేసి అల్లర్లు, కాంగ్రెస్ నాయకులు అల్లరి చేసి మీటింగ్ హాల్లోకి వెళ్లి అక్కడ ఎన్నిక వాయిదా వేస్తారు. జనగాంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ చెయ్యెత్తుతా ఉంటే లోపలున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆ చెయ్యిని బట్టి కిందికి లాగుతా ఉన్నారు. యూట్యూబ్లో లైవ్ వస్తుంది, ఎన్నికల కమిషన్ వీడియో కెమెరాల్లో చూస్తా ఉంది, ప్రజలందరూ చూస్తున్నారు. గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్ చెయ్యెత్తుతుంటే లోపలున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్ చెయ్యి పట్టుకొని కిందికి లాగుతా ఉంటే ఇంక ఇదేం ప్రజాస్వామ్యము, ఇదేం ఎన్నిక? తొర్రూరులో అక్కడున్న ఎంపీ గారు ఆల్రెడీ వరంగల్ కార్పొరేషన్ లో ఓటు నమోదు చేసుకుంటే మళ్లీ అన్యాయంగా తొర్రూరులో ఓటు నమోదు చేయడం ఏంటి? అక్కడ మా నాయకుల మీద ఇష్టారీతిగా లాఠీచార్జ్ చేసి దాడి చేసి తొర్రూరులో ప్రజాస్వామ్యాన్ని కూని చేసినారు. జనగామైనా, తొర్రూరు అయినా, కేతన్పల్లి అయినా, ఆమన్గల్ అయినా, ఇవాళ అన్ని చోట్ల కూడా ఇబ్రాహీంపట్నం అయినా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ దొడ్డిదారిన పదవులు దక్కించుకుంటా ఉన్నారు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజా ఆమోదాన్ని కోల్పోయారు. గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 4 గెలిచింది, 4 మున్సిపాలిటీలు గెలిచింది ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు. మేము దానికంటే ఈరోజు 30% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నాం. దాదాపు 800 కౌన్సిలర్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దాంతో నీకు నిద్ర. అక్రమంగా పోలీసులను అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి చైర్మన్ స్థానాలు దక్కించుకునేటువంటి ప్రయత్నానికి పాల్పడతా ఉన్నావు. కానీ దేనికైనా కొంత హద్దులు ఉంటాయి. కానీ ఇక్కడ కేతన్పల్లిలో హద్దులు మీరి మహిళా కౌన్సిలర్ల మీద దుర్మార్గంగా వ్యవహరించారు. బాధ కలిగే అంశం ఏంటంటే ఆ మహిళా కౌన్సిలర్ల తరఫున ఆర్కే పురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోరు. సిఐ గారు లేరంటారు, ఉన్న కానిస్టేబుల్ కంప్లైంట్ తీసుకోడు. మహిళా కౌన్సిలర్ల మీద మంత్రి గారి సమక్షంలో వారి గౌరవానికి భంగం వాటిల్లితే మహిళా కౌన్సిలర్ల తరఫున కంప్లైంట్ ఇస్తే తీసుకోరా? మా రాజిరెడ్డి గారి కారు ధ్వంసమైంది, కంప్లైంట్ ఇవ్వడానికి రాజిరెడ్డి గారి తరఫున వెళ్తే ఆ కంప్లైంట్ తీసుకోరు. మహిళా కౌన్సిలర్లు ఇచ్చిన కంప్లైంట్ తీసుకోరు. మీరు మీ పోలీస్ కానిస్టేబుల్తో కంప్లైంట్ పెట్టించి మా నాయకుల మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు. మరి రాజిరెడ్డి గారు కారు ధ్వంసం చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయరా? మహిళా కౌన్సిలర్ల పట్ల హాల్లో ఉన్న అమానుషంగా వ్యవహరించి తాగి మీటింగ్కి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లను అరెస్ట్ చేయరా? ఎందుకు ఆ పిటిషన్ తీసుకోరు? ఎందుకు కేసు నమోదు చేయరు? ప్రజాస్వామ్యమే లేదా అంటున్నా.